దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఇటు రీతిగా ఈ వాక్యము ద్వారా మన యొక్క హృదయాలను దేవుడు బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినం కొరకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. వాక్యము మీద ఉన్నది నా ప్రభా, నీకు స్తోత్రాలు. వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి విషయంలో మీరు ఆదరించండి ప్రభా. ఈ దినం కొరకై నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, మా హృదయములను తెరిచి ప్రభా, నీ వాక్యము నాయన మా హృదయంలో నింపుకొనున్నట్లు సహాయం దయచేయండి ప్రభా. నాయన నా తండ్రి, ఈ రీతిగా వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా వాక్య భాగమును మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా వినువారి హృదయాలు గ్రహించినట్లు సహాయం చేయండి. ఈ వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. మీ అభిషేకముతో నింపమని నాయన. ప్రతి పరిస్థితిని ప్రభా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఆది అంతం మీరయ్యుండి నడిపించి సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. విజయశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యంబును. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గుళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడా లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయాననముపై నుమియుచు కృపమాలిన సైనికులు అందరును నెపమూలెంచుచుగొట్టిరి. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడాను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. త్వరపాడి రండి రండి, ఈ పరమా గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు తరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవ్వారును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ దిన అంశము మనకు రెల్లు కర్ర.
వాక్య భాగాన్ని చూద్దాం. ముళ్ళ కిరీటము నల్లి ఆయన తలపై పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఈ వాక్య భాగము మత్తయి సువార్త 27:29 చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. రెల్లు కర్ర అనే మాటను హెబ్రీ భాషలో మనము చూస్తే సూఫ్ అంటే సముద్రపు రెల్లు, గ్రీకులో చూస్తే కలమోస్ అంటే రెల్లు కర్ర. యొర్దాను నైలు నది తీరముల యందుండు పెరిగే ఒక రకమైన జమ్ము వంటిది. దీనిని మనము జ్ఞాపకం చేసుకుంటే వీటిలో చాలా జాతులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొన్ని ఎత్తుగా పెరిగేవిగా కనపడుతున్నాయి, గాలికి ఊరకనే విరిగిపోయేవిగా కనపడుతున్నాయి. వీటిని గృహములకు, గెస్ట్ హౌస్లకు, పశువుల శాలలకు నిర్మాణములు చేయటానికి వాటిని ఉపయోగిస్తారు. కనుక రెండవ రకము బోలుగా ఉంటుంది కానీ ఏమాత్రం కూడా దెబ్బ తగిలను విరిగిపోయే పరిస్థితులు ఆ రెల్లుకు ఉంటుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. వీటిని ఏం చేస్తారు అని అంటే ఇటుకలు కాల్చుటకు దానిలో వేసి దాన్ని వాడటానికి అవకాశం ఉంటుంది. మూడో రకం ఏంటంటే కేన్. ఇవి బరువు తక్కువగా ఉండి బలముగా ఉంటాయి. వీటితో వృద్ధులకు చేతికర్రలు, కుర్చీలు, బల్లలు ఉపయోగించి ఈ రెల్లును ఆ రీతిగా కావలసిన వస్తువులుగా ఉపయోగించటానికి ఈజీ చైర్లు తయారు చేయటానికి కూడాను ఆ రెల్లు ఉపయోగపడుతుందని మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ రెల్లులో ఇన్ని రకాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్యను ఆ రెల్లునిచ్చి యూదుల రాజా నీకు శుభమని మోకాళ్ళలోంచి వాళ్ళు శుభమని చెప్తూ అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు నేను యూదుల రాజును అన్నాడు కాబట్టి రాజుకు రాజవస్త్రములకు బదులుగా ఎర్రని వస్త్రమును, బంగారు కిరీటముకు బదులుగా ముళ్ళ కిరీటమును, రాజదండమునకు బదులుగా రెల్లు కర్రను తన చేతిలో ఉంచి అవమానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండములో మనము చూసినట్లయితే షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురని వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతుంది. రాజరికరము మరియు అధికారమునకు చిహ్నముగా రాజదండము ఆయనకు ఇవ్వబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన రాజు అనంటే పిలాతు కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్లే అంటున్నాడు. కనుక ఆయన అధికమైన మాటలు ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన ఏది చెప్పినా కూడా అది మీరు అన్నట్లే అని చెప్పేసి జవాబిస్తూ ఎక్కువ మాటలు మాట్లాడకుండా మౌనం వహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యూదుల దృష్టిలో రాజు అంటే మెస్సయ్య. యేసు వారి దృష్టిలో మెస్సయ్య కాదు. వారు ఎదురు చూచి కోరుకున్న మెస్సయ్య ఆయన కాదు. ఆ మెస్సయ్య నేనేనని చెప్పినను వారు నమ్మలేదు. ఆ సమయంలో పాలించే అన్నా కైప, హేరోదు, పిలాతు ప్రధాన యాజకులుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు వేరొక రాజు కావాలన్న ఆలోచన వారికి లేదు. వచ్చిన బ్రతకనిచ్చే స్థితిలో వారు లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యూదులకు రాజును నేను అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా, మాకంటే ఇంకెవరు కూడా రావటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఈయన మెస్సయ్య కాదు అని యేసు ప్రభువుని నమ్మకుండా వారు ఎన్నో రీతులుగా యేసయ్యను అవమానించపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారికి ఇంకా వేరే ఎవరైనా నేను రాజును అని చెప్తే వాళ్ళ యొక్క పదవులు పోతాయని వాళ్ళు ఆలోచన చేసి ఇటువంటి పరిస్థితికి యేసయ్యను తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ రాజుగా ఎవరైనా నేనుంటానని వచ్చినా కూడాను వాళ్ళను బ్రతకనివ్వకుండా చేసే అధికారాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే యేసయ్యను సిలువ వేయటానికి వాళ్ళు ఇష్టపడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మెస్సయ్య అంటే కేవలము యూదుల కొరకు మాత్రమే వచ్చి మిగతా వారందరినీ చంపి ఓడించి రక్షించేవాడని వాళ్ళ యొక్క నమ్మకము, ఆ భావనలో వాళ్ళు ఉంటున్నారు. కనుక
మరి వాళ్ళు ఆయన మెస్సయ్య కాదు అని చెప్పేసి మరి యేసయ్యను నమ్మకుండా వాళ్ళు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను రాజును అని ఆయన చెప్తూ ఉన్నాడు కనుక ఒకవేళ ఆయన వస్తే ఈయన మరి ఈ రాజ్యంలో ఉన్న ఈ పదవులన్నీ పోతాయేమోనని వాళ్ళు మరి ఆ రీతిగా ఆలోచన చేసి ఆయనను హేళన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మరి దైవ ధిక్కారణ యేసులో చూచి ఆయనను మెస్సయ్యగా స్వీకరించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మెస్సయ్యాకు ఏ రాజు సాటి రాకూడదనే ఆయన చేతిలో రెల్లు కర్రను ఉంచారు. ఈ యేసు రాజు అయితే ఎలా ఉంటాడో అని చెప్పడానికి హేళనకరమైన వానిగా చేయుటకు రెల్లు కర్రను ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజదండం యొక్క పరలోకపు కత్తి ఉంటుంది కనుక ఆర్డర్ వేయడానికి దానికి చాపుతాడు రాజు, కనుక అవసరమైతే ప్రాణం కూడా తీస్తాడు. కనుక రాజదండం యొక్క వరలో ఏముంటుంది అంటే కత్తి ఉంటుంది. దానిని బట్టి మరి ఏదైనా కూడా ఆయన చేయటానికి అవకాశం ఉంటుందని ఇక్కడ వాక్య భాగము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ కత్తి తీసి బయటకున ఏదైనా కూడా ఆయన ఆర్డర్ చేయటానికి మరి ఏదైనా కూడా ఆయన దాన్ని తీసుకుని చాపటానికి మరి అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దానిని బట్టి వాళ్ళు అక్కడున్న పరిస్థితిని బట్టి వారి ప్రాణం కూడా తీసే మరి అవసరత వారికి ఉండినప్పుడు వాళ్ళు అలాగ చేయటానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెల్లు కర్ర పట్టుకున్న విరిగిపోయేది. యేసురాజు తన రాజ్యపాలనలో తన ప్రజలకు ఏమీ చేయలేడని చెప్పడానికి కర్రను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రెల్లు కర్ర ఏంటి అని అంటే మెత్తగా ఉండి ఊరికినే ఇరిగిపోయే మరి పెలుసుగా ఉంటుంది కనుక దాన్ని ఇచ్చి అది నిలబడే రాజ్యము కాదు అని చెప్పేసి ఆయన హేళన చేయటానికి మరి ఆ రెల్లు కర్రను ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కర్రతో తన ప్రజలను గొర్రెలను తోలలేడు అని విమర్శించటానికి మరి ఆ కర్రను ఇచ్చినట్లుగా రెల్లు కర్రను ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మానవ భ్రష్ట స్వభావము రాజు యొక్క ఘనతను ఆయనకి ఇయ్యకుండా క్రూరమైన హేళనగా మార్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ వారికి తెలియదు సర్వసృష్టికి రాజని, ప్రభువులందరికీ ప్రభు అని వారు గ్రహించలేకపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సర్వమును చేసిన దేవుడని వాళ్ళు విశ్వసించలేకపోయారు. ఆయన చేసిన ప్రతి కార్యమును అన్నిటినీ కూడాను మరి వాళ్ళు అక్కడ ఉండి చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఆయన మరి దేవుడిగా మెస్సయ్యగా మరి వాళ్ళు స్వీకరించలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుకి ఎంత ఘనత ఉంటుందో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటున్నాం. మరి ఈ లోక సంబంధమైన రాజుకే ఎన్నో ఘనతలు ఉన్నప్పుడు సర్వసృష్టికి రాజైన యేసయ్యను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయనను ఎంతగానో హేళన చేసి విమర్శిస్తున్నట్లుగా మనము ఈ వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం. కనుక రాజుకి ఇవ్వవలసిన మరి ఆ ఘనత అనేది వాళ్ళు ఎవరు కూడాను మరి ఆయనకి ఇవ్వకుండా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగున ఆ రెల్లు కర్ర ఇచ్చి అది ఊరికినే ఇరిగిపోతుంది కనుక ఆ రాజదండానికి అది సూచనగా కనబడుతూ ఉంది కనుక అది ఊరికినే విరిగిపోతుంది. తన గొర్రెలను మరి తన ప్రజలను ఆయన మేపలేడు అనే దాన్ని విమర్శించటం కోసం వాళ్ళు ఆ రీతిగా చేసినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనకిచ్చే సాక్ష్యం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే రాజదండమునకు బదులు రెల్లుకర్రను చేతిలో ఉంచి అవమానపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పుట్టుక్కున విరిగిపోయే రాజ్యము కాదు ఆయన రాజ్యమని వారు గ్రహించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానియేలు 7లో మనము చూస్తే ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన రాజ్యములో లయము కాదు, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోతుంది. తన సకల ప్రభుత్వములకు ఆయన రాజ్యాధికారి అని రెల్లుకర్ర సాక్ష్యమిస్తున్నట్లుగా మనకు ఇక్కడ వాక్య భాగంలో దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సృష్టిలో రోజు రోజుకు పెరుగుతున్న విశ్వాసుల సంఖ్య మనకు సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయనకు పాడే పాటలు, చెప్పబడే సందేశాలు, కట్టే దేవాలయాలు, చేయబడే అద్భుతాలు మనకు సాక్ష్యమిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంతకంటే ఆయన రాజ్యం గొప్పదని మనము ఏమి సాక్ష్యం కావాలనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇది సజీవ సాక్ష్యముగా నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏంటి అని అంటే ఆయన రాజులకు రాజు కనుక ఆయనకిచ్చే ఘనత మనము దేవునికి ఇవ్వాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఇదే దేవుడు మరి లోకములో ఉండి మనము చేయాల్సింది ఏంటి అని అంటే అలాగుననే కోరుకుంటున్నాడు. ఆయన
ఆయన మనల్ని సృజించుకున్నది ఎందుకు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మనము ఆయనను ఆరాధించాలని, పరలోకములో ఉన్న దూతల కంటే ఎక్కువ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరలోకములో దూతలు మరి వేవేల దూతలు మరి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ప్రతిగానాలు మరి అక్కడ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను మట్టి మనుషులమైన మన యొద్ద దేవుడు ఆరాధింపబడాలి అని, ఘనపరచబడాలి అని, ఆయన యొక్క నామమును మనము గొప్ప చేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నీ ప్రక్కన కూర్చొని నువ్వు చేసే ఆరాధనను నువ్వు మరి ఆయన ఘనపరిచే విధానమును చూసి ఆయన సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నీవు నేను చేయవలసిందేంటి అని అంటే ఆయనను స్తుతించి ఆరాధించే పరిస్థితులు మనకు కావాలి అన్నదే దేవుని యొక్క మరి ఆశ అయ్యున్నది. కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవునికి సజీవమైన సాక్షులుగా మనం నిలబడుతూ ఆయనను ఘనపరిచి ఆయనను స్తుతించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి స్థితిని మనము కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన రాజ్యము గొప్పదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనది ఆయన రాజ్యము కాదనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్యం అంతా పరలోకములో ఉంది. ఆ రాజ్యంలో ఉన్న మహిమనంతటినీ కూడా ఆయన విడిచిపెట్టి మట్టి మనుషులమైన మన కొరకు ఏం చేశాడు అని అంటే తన మహిమను తండ్రి యొద్ద విడిచిపెట్టాడు. ఆ పరలోకంలో విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దీనుడిగా, రిక్తుడిగా, ఏమీ లేని వాడిగా, దరిద్రుడిగా, మరి తను ఉండటానికి కూడా స్థలం లేని పరిస్థితులుగా మరి ఆయన అక్కడి నుండి భూలోకమునకు దిగివచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే నీ కొరకు నా కొరకే ఆయన ఈ త్యాగం చేయటానికి ఆయన తండ్రి యొద్ద నుండి ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రెల్లు కర్ర మనకు ఎంతో సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక దేవునికి మనకు మధ్య సాక్ష్యం ఉండాలి. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆ సాక్ష్యం అనేది మనది బయటికి వస్తుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము కూడాను సజీవ సాక్షులముగా దేవునికి ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉన్నాడు. దీనిలో మనం ఒక ఉపమాన భావం మనం తెలుసుకోవచ్చు. అదేంటి అని మనము చూస్తే, ఒక పాస్టర్ గారు ఏం చేస్తారంటే ప్రతి ప్రార్థనకు బైబిల్ తలపై పెట్టి ప్రార్థించే అలవాటుగా ఆయన చేసుకున్నాడు. ఒక విశ్వాసి అయ్యగారు మీరు ప్రతి విషయంలో ప్రతి చిన్న పెద్ద ప్రార్థనలకు, రోగులకు తప్పక తలపై మరి బైబిల్ పెట్టి ప్రార్థిస్తున్నారు, చేయి పెట్టి ప్రార్థన చేయకూడదా అని మరి ఆయనను అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆ రీతిగా అడిగినప్పుడు ఆ సేవకుడు బైబిలు దేవుని సేవ కొరకు నాకు ఇచ్చిన అధికారం, అదే నా ఆయుధం కనుక అదే రాజదండముగా నాకు కనబడుతుంది. నా బలహీనతలో బలమును ఆత్మఖడ్గం కనుక ఆయన అధికారం రాజదండము ఉంచే ప్రార్థిస్తానని చెప్పేసి మరి ఆ విశ్వాసకి జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ లేకుండా బైబిల్ లేకుండా మాత్రం నేను ప్రార్థించలేను అని చెప్పేసి ఆ విశ్వాసకి జవాబిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ సృష్టిలో పరిశుద్ధ గ్రంథానికి ఉన్న శక్తి, బలము, అధికారము ఏ గ్రంథాలకు లేదు. అందుకే ఎప్పటికీ రాజు చేతిలో రాజదండము, సేవకుని చేతిలో జీవగ్రంథము సాక్ష్యమిస్తూనే ఉంటున్నాయి. కనుక బైబిల్ పట్టే మనం ప్రతి ఒక్కరము కూడా మన సాక్ష్యం ఎలా ఉంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ఆ బైబిల్ గ్రంథములోనే సమస్తమును మనకు మరి రాసి మనకు అందించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధ గ్రంథమునకు ఉన్న శక్తి, బలము, అధికారము ఏ గ్రంథాలకు లేదు. కనుక మనము దానిని ఆ రీతిగా బలము కలిగినదిగా ఉన్నది కనుక మనము దాన్ని ఉపయోగించుకొని మరి అనేకుల కొరకు ప్రార్థన చేయటానికి, ఆ వాక్యము చేత మన జీవితాలు కట్టబడటానికి, ఆ వాక్యం ద్వారానే మనకు మన జీవితాలకు మరి మేలు కలుగుతుంది. కనుక ఆయనను ఆశ్రయిస్తే ఆయన మేలు చేసే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. బలవంతంగా ఆశ్రయించమని ఆయన కోరుకోవటం లేదు, కానీ నువ్వు సంతోషముగా దేవుని సన్నిధికి చేరాలని మరి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను గుర్తించి ఆయన ఎంతటి మరి బలవంతుడో, ఎంతటి మరి ఆయన రాజుగానో మనము గుర్తించి ఆ ఘనతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఉండినట్లయితే అదే మనకు సజీవ సాక్ష్యంగా మన జీవితాల్లో నిలబడుతూ ఉంది. అనేకులకు మనము సాక్షులుగా నిలబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక రాజును అవమానపరిచిన ఆ యూదులు అందరూ కూడాను
అక్కడున్న వారందరూ కూడాను హేళన చేయటానికి ఆ రెల్లు కర్రనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఆ రీతిగా ఉండకుండా దేవుని యొక్క మరి బలమును, ఆయనకున్న ఘనత ఏంటో, ఆయన ఎలాంటి రాజో అవన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనందరము కూడాను అటువంటి స్థితి కలిగి ఆయన నామమును ఘనపరిచేవారుగా, బలపరిచేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులను దేశంలో ఉంచి అయ్యా నా తండ్రి, ఈ రీతిగా నాయన నిన్ను నాయన ఘనపరచుటకు నాయన మీరు ఇచ్చినట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని వారు తెలుసుకోలేకపోయారు ప్రభా. నీ రాజ్యము పరలోకమందున్నది నాయన. దానిలోనికి రావటానికి మమ్మల్ని సిద్ధపరచడానికి ఈ రీతిగా ప్రభా మీ వాక్య భాగముల ద్వారా మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక నాయన అయ్యా, నీ రాజదండమునకు బదులుగా నాయన రెల్లు కర్ర ఇచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రములు హేళన చేయాలని ప్రభా నాయన ఎంతగానో ఎదురు చూశారు. కానీ అయ్యా, ఈ లోక సంబంధమైన రాజ్యము మీది కాదు అనేది వారు గుర్తించలేక నాయన అయ్యా అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉన్నారు నాయన. అటు రీతిగానే ప్రభా నిన్ను నాయన ఘనపరచలేక మేము కూడా నా తండ్రి అయ్యా మిమ్మల్ని నిందిస్తూ నాయన, మిమ్మలను నాయన అవమానపరుస్తూ ఉంటే ప్రభా నాయన దయతో మమ్మల్ని క్షమించండి. నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా అయ్యా నా తండ్రి నీ బలమును ప్రచురించేవారిగా, నువ్వు చేసే కార్యములు, నీ రాజు యొక్క నాయన అయ్యా ఘనత ఎలాగ ఉంటుందో అవన్నిటిని బట్టి నాయన మేము నిన్ను ఘనపరిచేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా కుటుంబాలను, మా సంఘాలను సిద్ధపరచండి అయ్యా. అట్టి స్థితి కలిగి మేమందరము ఉండునట్లు నీ కృప విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.